బాలు గారి విషయానికి వచ్చినట్టయితే అది వేరే. సైమల్టేనియస్గా మీరు ప్రొఫెషనల్గా ఫ్రెండ్సా, అంతకుముందు ఫ్రెండ్సా? అంతకుముందు మేము ఒకసారి కలిసాం. అంటే నేను గుర్తులేదు అప్పటికి ఆయనకి. ఓకే. విజయవాడలో మేము ప్రోగ్రాం పెట్టాం. ఓకే. మా ప్రోగ్రాం మధ్యలో వాళ్ళదే. ఓకే. ఓకే. అప్పుడు రాజయ్య ఇళయరాజా ఇంకా మ్యూజిక్ డైరెక్ట్ చేయలే. 71 మీ ప్రోగ్రాం కావాలి సార్ అంటే 7,000 అవుతున్నాడు ఆయన. మీ అందరూ స్టూడెంట్స్ సార్, అంతంత మేము ఇవ్వలేము, కష్టపడి 5,000 ఇస్తాం అన్నాడు. ఇచ్చి ప్రోగ్రాం పెట్టాడు. అక్కడి నుంచి ట్రావెల్ మా అన్నయ్య సింగర్ అవ్వటం, తర్వాత నా ఫస్ట్ రికార్డింగ్ ఆయన పాడటం. ఓకే. బాగుందా, మా అన్నయ్య పరిచయం చేశాడు. మా తమ్ముడు అంటే అయ్యో ప్రమాణం, ఇంకేంటే. ఎన్ని పాటలు పాడించారు త్రూ అవుట్? నా దగ్గర ఆల్మోస్ట్ 90% అన్ని బాలుగారు బాలుగారే కదా. అదే సినిమాలు కానీ, ఆల్ ఇండియా రేడియో కానీ, లేకపోతే టీవీ సీరియల్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ ఎన్నో చేసాం మేము. ఓకే. ఎన్నో చేసాం, 1-2 కాదు. అలాగే ప్రోగ్రామ్స్. అలాగే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పుడు ప్రతి సినిమా నేనే కీబోర్డ్ ప్లేయర్. అవును. అలాగే మొట్టమొదటిసారి మీ ఇద్దరం కలిసి మా గ్రూప్తో 79 అమెరికా వెళ్ళాం. 1979. అక్కడి నుంచి ఎన్నో కంట్రీస్ ప్రోగ్రామ్స్కి వెళ్ళేవాళ్ళం. సో బాలు గారు నా జీవితంలో నేనే కాదు, మా ఫ్యామిలీలో ఒక బ్రదర్. నాకు రమేష్ అంతా, బాలు గారు అంతే. ఓకే. ఆయన అంతే. వాళ్ళ తమ్ముడు చనిపోయినప్పుడు జగదీష్ అని చనిపోయాడు. వాళ్ళ తమ్ముడు అండి? ఓకే. ఒకే తమ్ముడు. అదే. నాకు జగదీష్ పోతే నువ్వు ఉన్నావు కదా అన్నాడు. మంచి గొప్ప అటువంటి అనుబంధం మా ఇద్దరిది. గొప్ప మాట. అన్నిటికన్నా పరాకాష్ట ఏంటంటే ఆయన నోటి నుంచి వచ్చిన ఆఖరి పాట కూడా నేను కంపోజ్ చేసింది. అవునా? ఇక్కడికి స్వరాభిషేకానికి 20 పాటలు పాడడానికి వచ్చారు ఆయన ఆ కోవిడ్ టైంలో. వచ్చినప్పుడు మొదటి రోజు మాట్లాడుకున్నాం. రావికొండలో వారు చనిపోయారు సార్ అంటే, నువ్వు వెళ్తున్నావా? నేను వెళ్తాను సార్, వెళ్ళకుండా వెళ్ళండి. నేను బ్యాడ్ లక్ రాలేకపోతున్నానే, ఫిల్మ్ సిటీ చాలా దూరం నుంచి రావాలి, పైగా కోవిడ్ ఉంది కదా అవును అని అన్నారు. మర్నాడు రాత్రి 11:30 ఫోన్ చేశారు. ఏమయ్యా ఏంటి పడుకున్నావు అంటే, లేదు సార్ చెప్ప, ఆఖరి పాట నీదే పాడనే అన్నాడు. ఇదే మాట అంతే. నాకేంటో సౌండ్, ఆఖరి పాట ఏంటి సార్? అవునాయా, మన శ్రీతుమ్మది నారదామృతం ఏంటి సామాన్యమైన పాట అదే, అది కొంచెం బాగా ఇది కావాలి కదా, సో మిగతా పాటలన్నీ ఆ పాట పాడాను అన్నాడు. అంతే. మర్నాడు మార్నింగ్ వెళ్ళిపోయారు ఆయన. అప్పటికే ఆయనకి కోవిడ్ ఎంటర్ అయింది. 5th డే ఎంటర్ అవుతూ ఒక ఆల్బమ్ కూడా ఇది పెట్టారు ఆయన, వీడియో కూడా పెట్టారు. అవును. తర్వాత నాకు ఒక పాట పాడాలి అని మెసేజ్ పెట్టా. అంటే వాళ్ళ అసిస్టెంట్ చందు, వాళ్ళ బావమరిది కొడుకే, ఒక 1 monthలో పాడుతా అన్నారు బాలుగారు అన్నాడు. 1 week తర్వాత ఎక్మో పెట్ట ఇక్కడ చాలా. ఇది జీవితంలో మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అదొక్కటే మాకు. ఓకే. మా అన్నయ్య పోవటం కూడా పెద్ద, ఎట్ ది ఏజ్ ఆఫ్ 46 పోవటం చాలేదే. అవును. అనుకోని లాస్. నాకే కాదు, ఫ్యామిలీ అని కాదు, మంచి మ్యూజిక్ డైరెక్టర్, ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి ఒక నష్టమే అది. అవును. చాలా సింపుల్గా అయిపోయేదేమో. ఆయన ఉన్నారంటే ఆయన చూసుకుంటారు లేదు పాటని. అంతే. అసలు మాకు కూడా పాట కంపోజ్ చేయగానే నేనే కాదు, ఏ మ్యూజిక్ డైరెక్టర్ అన్నా బాలు చెప్పారా ఫస్ట్ డైలాగ్ అదే. ఇప్పుడు ఎవరికి ఏ పాట చెప్పాలో మాకే తెలియట్లా. అంటే ఆయన అన్ని వెరైటీస్ పాడే ఏకైక సింగర్ బాలు గారే. అంతే. ఆర్టిస్ట్లకి ఎనీ సాంగ్, ఎనీ ఆర్టిస్ట్కి అయినా సరిపోతుంది. నాకు శ్రీతుమ్మది నారదామృతం పాట దగ్గర మాత్రం మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు మేము మాట్లాడుకున్నప్పుడు, వై కాంట్ యూ ట్రై యేసుదాస్ గారు లేకపోతే మంగళంపల్లి గారు, ఇది అంత పెద్ద మ్యూజికల్ సాంగ్ కదా అని అంటే నేను చెప్పాను, వాళ్ళు మహానుభావులు సార్, కానీ బాలయ్య బాబు పాడాలంటే బాలుయే ఆల్రెడీ ఈజ్ ప్రూవ్డ్ కదా శంకరాభరణంలో, ఆయన పాడకపోతే ఎవరు పాడతారు, ఆయన పాడతాడు అని నేను అప్పటికి మా అన్నయ్య చనిపోయాడు కొత్తలో అనమాట. సో నేనే పాడి సీడీ పంపించాను. 5 రోజులు ప్రాక్టీస్ చేసుకొచ్చి పాడాడు. ఎంత బాగా పాడాడు నేను చెప్పక్కర్లా. అసలు అది సింక్ మామూలు సింక్ కాదు. బాలయ్య బాబు గారు స్క్రీన్ మీద చూస్తున్నా కానీ ఆ కంటానికి ఒక తాడు కట్టుకుంది. బాలు పాడిన నేను షూటింగ్కి వెళ్ళా. ఏంటి సురేష్ గారు ఇటువంటి పాట పెట్టారు నాకు అన్నాడు. బాలయ్య బాబు మన జీవితాంతం మన ఇద్దరు చెప్పుకోవచ్చు ఈ పాట, ఏదో కుదిరింది, వేటూరు గారు రాశారు, బాలు పాడాడు. అది నాకు ఎంత మంచి పేరు తెచ్చిందో ఆయన చెప్పక్కల. అవును. ఇప్పటికీ అసలు ఒక 100 సినిమాలకి రాని పేరు దాంట్లో వచ్చేసింది. అవును.
దాంట్లో అన్ని పాటలు అని పాటలు అవును. అన్ని పాటలు మామూలే. అంటే ఇప్పుడు మనకి ఇంట్లో కూడా మన వైఫ్ తల్లి వంట చేస్తారు, అవునవును ఒక్కొక్కటి సరి కుదరవు, అదే వంట అదే పాత్రలే, అవును మాకు అదే హార్మోనియం, అవును ఒక్కొక్కప్పుడు కుదురుతుంది, పాకం కుదురుతుంది అంతే. అవును